అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలనుకుంటారు. అనుకోగానే సరిపోతుందా? దానికి తగ్గ కేర్ తీసుకోవద్దు. పైగా ఈ సిటీ పొల్యూషన్కి సీజన్తో సంబంధం ఉండదు కదా, ఎప్పుడూ ఉంటుంది. మరి బ్యూటీ విషయంలో కూడా సీజన్తో సంబంధం లేకుండా కేర్ తీసుకున్నప్పుడే మీరు అందంగా కనిపిస్తారు. మరి అది ఎలాగో బ్యూటీ టిప్స్లో చూసేద్దాం. సిటీ లైఫ్ అంటేనే హడావిడి. ఏదైనా సరే ఫాస్ట్ గా జరిగిపోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు. బ్యూటీ విషయంలోనూ అదే కాన్సెప్ట్. ఇక ఇప్పుడు బోలెడు బ్యూటీ సర్వీసులు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయినా కూడా లాంగ్ రన్ రిజల్ట్స్ ఉండటం లేదు. సిటీలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లో స్కిన్ ట్యాన్ ఒకటి. సన్ రేస్ తో నల్లగా అవుతామని అనుకుంటారు. అదొక్కటే రీజన్ కాదండి. ఏసీలో కూర్చునే వాళ్ళు కూడా ట్యాన్ అవుతారు. అదెలా అనుకుంటున్నారా? కంప్యూటర్ రేస్, డిఫరెంట్ వెదర్ కండిషన్స్ వల్ల స్కిన్ డ్రై అవ్వడం, సేమ్ టైం సరైన అవగాహన లేకుండా లోషన్స్ వాడటం వల్ల కూడా స్కిన్ ట్యాన్ ఏర్పడుతుందంటున్నారు డెర్మటాలజిస్టులు. మనకేంటంటే ప్రాపర్ అవగాహన లేకపోవడం వల్ల ఈ స్కిన్ ట్యాన్ అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. అలా కాకుండా స్నానం అవ్వగానే మాయిశ్చరైజర్ పెట్టుకుని దానిపైన సన్ స్క్రీన్ పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరడానికి హాఫ్ అన్ అవర్ ముందనే చేయడం అవసరం. అలాగే మనం ఆఫీస్కి వెళ్ళంగానే కంప్యూటర్ ఆ రేజ్, లైట్స్ ఇవన్నీ కూడా పడి మన స్కిన్కి ట్యాన్ రావడానికి ఇలాంటి ట్యాన్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీ ఏజ్కి తగ్గ క్రీమ్స్ అంటే ఏంటంటే మన ఏజ్ని బట్టి క్రీమ్స్ సజెస్ట్ చేస్తుంటాం అనమాట. ఏజ్, స్కిన్ టైపు అనేది చాలా అవసరం. వీటిని బట్టి స్కిన్ టైపు, ఏజ్ని బట్టి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సరైన క్రీమ్స్ వాడితే కనుక డెఫినెట్గా ఈ స్కిన్ ట్యాన్ అనేది మనము అరికట్టవచ్చు. ఇక సిటీలో పెరుగుతున్న పొల్యూషన్ వల్ల కూడా స్కిన్ ట్యాన్, డార్క్ ప్యాచెస్ ఏర్పడుతున్నాయి. వచ్చేది పెళ్లిళ్ళు, పండగల సీజన్. అమ్మాయిలు ఎక్కువగా ట్యాన్ ఫేషియల్స్, యాంటీ ట్యాన్ ట్రీట్మెంట్స్, ఇన్స్టెంట్ గ్లో కోసం ట్రీట్మెంట్స్ చేస్తుంటారు. వాటిల్లో ఉండే స్టెరాయిడ్స్ వల్ల ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. అవి పడని వాళ్ళకి స్కిన్ బర్న్ అవ్వడం, లాంగ్ రన్ లో స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. సో అసలు అలాంటివి అనేది 1 వీక్లో మిరకల్స్ జరిగే క్రీమ్స్ అనేవి ఉండవండి. ఉన్నాయి అంటే కనుక అది అబద్ధం అని చెప్పొచ్చు అనమాట. అలాంటి కొన్ని క్రీమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఎలాంటివంటే అవి స్టిరాయిడ్ క్రీమ్స్ అనమాట. 100 రూపీస్కే మంచి గ్లో వచ్చేస్తుంది కదా, మనం ఇదే వాడదామని చాలామంది అనుకుంటుంటారనమాట. కాకపోతే ఏంటంటే అది స్టిరాయిడ్ అండి. స్టిరాయిడ్ మీకు ఇమీడియట్గా గ్లో వస్తుంది, కానీ ఆపంగానే అంతా మనం డార్క్గా అయిపోతాం అనమాట. ఉన్నదానికంటే ఎక్కువగా డార్క్గా అయిపోతాం. అలా కాకుండా ఇంకా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, మనకి సన్నగా హెయిర్ రావడం, ఫేస్ మీద ఫైన్ హెయిర్ అనేది రావడము, మన వెయిన్స్ కూడా అంటే ఏంటంటే మన ఈ వెయిన్స్ కూడా రక్తనాళాలు పైకి తేలడము, స్కిన్ ఉల్లిపొరలాగా అయిపోవడము, అవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో మొటిమలు రావడం, ఆపంగానే మొటిమలు ఎక్కువ రావడము, ఇంకా ఎక్కువగా డార్క్ అయిపోవడము, స్కిన్ సెన్సిటివ్ అయిపోవడం అవుతుందన్నమాట. సో ఇలాంటివి అనేది వాడకపోవడం చాలా మంచిదండి. తాత్కాలికమైన దీనికోసం ఆశపడి ఇలాంటివి వాడుకోకుండా మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కనుక జెన్యూన్ మీకు మీ స్కిన్ టైప్ని బట్టి ఎలాంటి స్కిన్ అనేది చూసి దాన్ని బట్టి మీకు క్రీమ్స్ ఇస్తారనమాట. అలాంటివి వాడాలి. మొత్తానికి సీజన్ తో సంబంధం లేకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. డెర్మటాలజిస్టుల సలహాలతో ట్రీట్మెంట్స్ చేయించుకుంటే బెటర్. అలాగే ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళకి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడటం మంచిది కాదు. పిల్లలకి కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్స్, క్రీమ్స్ వాడకూడదంటున్నారు కాస్మెటాలజిస్టులు.